అందరికీ హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మన వీడియోనే. మరి వీడియో తీయడం కోసం ఒక 2 పొడవాటి బీరకాయలు, అలాగే టమాటాలు, వంకాయలు హార్వెస్ట్ కోసం ఉంచుకున్నాను. మరి కోతులైతే వచ్చి ఈ విధంగా బీరకాయలనైతే తినేసిపోయాయి. మరి వీడియోలోకెళ్ళబోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్. చూస్తున్నారు కదా, వంకాయలు బాగా ఎక్కువగా ఉన్నాయండి. గుత్తి వంకాయలు అయితే చాలా బాగా కాస్తున్నాయి. కానీ కోతులైతే మాత్రం వంకాయల్ని చాలా బాగా ఇష్టపడి వంకాయల కోసం పాపం మన గార్డెన్ వదలట్లేదు. ఏదో ఒక టైంలో వచ్చి వంకాయలను అయితే కట్ చేసేస్తున్నాయి. అలాగే వీటికి చెర్రీ టమాటోస్ కూడా బాగా ఇష్టం అనుకుంటా. కొంచెం కలర్ వచ్చేటప్పటికి వాటిని కూడా తినేస్తున్నాయండి. ఈ విధంగా గుత్తి వంకాయలు కొంతవరకు ఉన్నాయి, కొన్ని తినేసిన వాటినైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను. గార్డెన్లో ఈ మధ్యన కోతుల బెడద పెద్దగా లేదని అనిపించింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈరోజైతే వచ్చినాయి. వాటికి సండే వస్తే నేను ఇంటి దగ్గర ఉంటానని తెలుస్తుంది అనుకుంటా. పాపం ఖచ్చితంగా వస్తాయండి. 2-3 టైమ్స్ అయితే ఖచ్చితంగా వచ్చి వెళ్తూ ఉంటాయి సండే. ఈ విధంగా అయితే కొన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, పాట్స్ 12x12 అండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న కుండీలో వేసుకున్నాను. కొంచెం పెద్ద సైజ్ అయితే మనకి ఇంకా ఎక్కువ హార్వెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఇదిగోండి చెర్రీ టమాటోస్. ఈ చెర్రీ టమాటోస్ మొక్కలు నేను వేయకోకుండా అక్కడక్కడ అవే వస్తూ ఉన్నాయి, సీడ్స్ అవి పడి. ఈ టమాటా మొక్క నిండా కాయలేనండి. ఇందాక నేను వాటర్ పట్టడానికి వచ్చినప్పుడు మొత్తం ఇది ఒకటే కుండి 100 రూపీస్ టబ్లో నేను వేశాను. అది బాగా ఎక్కువగా అయిపోయిందని చెప్పేసి దాన్ని కిందకైతే ఇలా పడేసాను మొక్కని. దీని నిండా కాయలన్నీ కూడా చాలా ఎక్కువగా బాగా ఎర్రగా పండిపోయి ఉన్నాయండి. వీడియో చాలా బాగా వస్తుందని అనుకున్నాను. కానీ నేను ఈ లోపల కింద నీళ్లు పట్టడం కోసం దిగడంతో ఈ కోతులు పైకొచ్చి మొత్తం శుభ్రంగా దీన్నున్న కాయలన్నీ కూడా తినేసాయండి. అక్కడక్కడ కొన్ని కాయలు ఉంటే వాటిని అయితే నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ విధంగా అయితే టమాటాలన్నీ కూడా కట్ చేసుకున్నాను. చెర్రీ టమాటోస్ మనం ఒక సీజన్లో ఒక మొక్క పెట్టుకుంటే దాని నుంచి ఏమైనా కొన్ని సీడ్స్ మన పైన మిద్దె తోటలో పడిపోయినట్లయితే అవి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయండి. ప్రతి కుండీలో ఏదో ఒక మూల ఏదో ఒక మొక్క వస్తూనే ఉంది. అలాగే మన టెర్రస్ గార్డెన్లో ఈరోజు సండే కదా, అందుకని మందార పువ్వులు కూడా నేను కోసుకోలేదు. చూస్తున్నారు కదా, ఈ దోసకాయని కొరకడానికి వచ్చే టైంకి నేను పైకి వచ్చానండి. దోసకాయని కూడా కొద్దిగా కొరికింది. ఈ లోపు నేను పైకి రావడం వల్ల అవైతే సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయాయి. సైలెంట్గా పక్కకి వెళ్ళిపోయి అంటే ఊరికనే వెళ్ళిపోలేదండి. మా తమ్ముడు ఒక చిన్న సైజు అగ్గిపెట్టి సైజు ఉన్న చిన్న చిన్న పెటేపుగాయలా ఉన్నాయండి. మన అగ్గిపుల్ల గీస్తే ఎలా అయితే ఉంటుందో అలా అగ్గిపుల్ల గీసినట్టు గీసి పాడేస్తే అది పెటేపుగాయ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్కి వెళ్ళిపోయాయండి అవి. చూస్తున్నారు కదా, మన మిద్దె తోటలో ఒక 5-6 రకాల మందార పువ్వులు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని పచ్చిమిర్చి కూడా ఉంటే వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇంతకుముందు ఎక్కువగా ఉండేవి, ఇప్పుడు నేను అక్కడక్కడ పెట్టుకున్నాను. మళ్ళీ మనకి ఒక 1 మంత్లో మళ్ళీ పచ్చిమిర్చి బాగా వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు పచ్చిమిర్చి సీజన్ కాబట్టి నేను ఒక 15 డేస్ బ్యాక్ మళ్ళీ మొక్కలను అయితే నాటుకోవడం జరిగింది. మీకు చూపిస్తాను అది కూడా. ఈ మధ్య కొంచెం వీడియోలు లేట్గా పెట్టడం అది జరుగుతుంది. నేను పిల్లలిద్దరికీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను. చూస్తున్నారు కదా, ఇది ఒక రకం మందారం. ఈరోజు సండే కారణంగా పువ్వులన్నీ అలానే ఉండిపోయినాయి. మరి ఈ విధంగా అయితే గార్డెన్ అంతా బాగుందండి. కాకపోతే ఈరోజు కోతులు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసేసాయి. చూస్తున్నారు కదా, గులాబీ మొక్కలు కూడా బాగానే ఉన్నాయి. మొత్తం దాల్చిన చెక్క పౌడర్ అయితే స్ప్రే చేసిన తర్వాత మొక్కలన్నీ కూడా చాలా బాగున్నాయి. చాలా బాగా మొగ్గలు కూడా వేస్తున్నాయి. అయితే ఇప్పుడు నేను చూపిస్తున్న మొక్క ఇది రేఖ గులాబీ అండి. మనం ముద్ద గులాబీ చూసాము, రేఖ గులాబీ చూసుంటారు చాలామంది. ఇది 8 రేఖలతో ఉంటుందండి. అలాగే మిగతా గులాబీ మొక్కలన్నీ కూడా బాగానే ఉన్నాయి. బాగానే పువ్వులు కూడా బాగానే వస్తున్నాయి. అందులోనే ఇది చిట్టి గులాబీ, చిన్న చిన్న గులాబీలు ఇడుస్తుంది ఎక్కువగా. ఇదండి మరి. బీరకాయలు కోతులు తినేసాయని ఇందాక చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో. ఇదిగోండి, ఈ విధంగా అయితే 2 పొడవాటి కాయలను అయితే తినేసింది. ఆ కాకరకాయ చేదు కాబట్టి ఆ ఒక్క కాకరకాయను నాకు వదిలిపెట్టి వెళ్ళింది. చూపిస్తున్నాను, ఇదిగో చూడండి. పైన 2 కాయలు ఉంటే 2 కాయలని కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకుని తినేసింది. ఇంకా పిందులు ఉన్నాయి, అవి కూడా నాకు వస్తాయని అయితే లేదు. ఎందుకంటే మళ్ళీ స్టార్ట్ చేసాయి కదా రావడం కోతులు.
ఈ విధంగా అయితే గార్డెన్ ఉంది. గార్డెన్ అయితే చాలా బాగుంది, కానీ కోతుల వల్ల ఇలా అవుతుంది. ఇంతకుముందు ఈ కాశీరేగుపళ్ళు మొక్కను కూడా కోతులు విరగ్గొట్టేసాయండి. విరగ్గొట్టేసినప్పుడు కూడా మీకు వీడియో తీసి చూపించాను. దీన్ని ప్రూనింగ్ చేసేస్తున్నానండి. మళ్ళీ మనం పూత పిందుతో చూద్దామని చెప్పేసి కూడా మీకు వీడియోలో చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఈ చెట్టు నిండా కాయల్ని చూసినప్పుడే విరిచేసింది అది. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా చెర్రీ టమోటాస్. ఇందాక నేను కట్ చేసుకోవాలనుకున్న చెర్రీ టమోటాస్ అన్నీ ఈ విధంగా ఉన్నాయండి, ఈ కలర్లో పండిపోయి. అలాంటి కాయలన్నిటిని అది శుభ్రంగా తినేసి వెళ్ళిపోయింది. నాకు రోజు ఈ మధ్య కాలంలో ఈ కోతుల టాపిక్ ఎక్కువైపోయిందండి చెప్పుకోవడానికి, మొక్కల కంటే కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆకుకి కింద భాగంలో తెల్లగా పేను బంకలాగా అయితే వస్తుంది. దీనికి కూడా మనం పుల్లటి మజ్జిగ, అందులో కొంచెం ఇంగువ వేసి స్ప్రే చేసుకోండి, తగ్గుతుంది. అలాగే దొండకాయలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి వాటిని కూడా హార్వెస్ట్ చేసుకోవడం అయితే చేశాను. దొండకాయలు ఇప్పుడు సమ్మర్లో చాలా బాగా వస్తాయండి. పాదు చిన్నదైనప్పటికీ కూడా ఒక 1/2 కిలో కాయలు అయితే కట్ చేసుకున్నాను. ఈ వీక్లో ఇది 3rd టైం నేను కట్ చేయడం. 3వసారి అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. దొండకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయి. అలాగే మనం ఏదైనా కట్ చేసుకున్న తర్వాత ఒక 15 డేస్, అంటే ఒక 15 రోజులు, నెల రోజులకి మనం ఏదైనా వర్మీ కంపోస్ట్ కానీ, లేదంటే ఎండిపోయిన పిడకల పౌడర్ కానీ, లేదంటే మన కూరగాయలు తుక్కు వాటర్ కానీ ఇస్తూ ఉండండి మొక్కలకి. అప్పుడు బలంగా ఉంటాయి. ఇప్పుడు వేసవి కాలం కాబట్టి మనం చంటి పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటామో ఈ మొక్కల్ని కూడా అదే విధంగా చూసుకోవాల్సి వస్తుంది. ఎండ దెబ్బకి ఎక్కువ వాటర్ అయితే తీసుకుంటాయి. నిమ్మ మొక్క చూస్తున్నారు కదండి, ఇది టేబుల్ నిమ్మ. చెట్టు నిండా అయితే కాయలు ఉండేవి. మొన్నకు మధ్య హార్వెస్ట్ చేసుకుని అమ్మకైతే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను, కొంచెం పచ్చడి కింద కలుపుకుందామనే ఉద్దేశంతో. అలాగే స్వీట్ లెమన్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు మళ్ళీ పిందులు స్టార్ట్ అయ్యాయి. ఇవి కూడా టేబుల్ నిమ్మ కూడా ఇప్పుడు మళ్ళీ పూత పిందుతోటి ఉందండి. ఈ పూత స్మెల్ వస్తుందండి, చాలా సువాసన, ఎంతో సువాసన వస్తుంది. అలాగే ఇది చెర్రీ ఫ్రూట్, మీకు ఇంతకుముందు చాలాసార్లు చూపించాను కాయలతోటి. చూస్తున్నారు కదా, ఒక పక్క పూత, ఒక పక్క పిందులు, చాలా బాగుంటుంది. దీని సీజన్ సంవత్సరానికి వచ్చి 2 సార్లు అయితే ఈ చెర్రీ ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నాం మనం. చెట్టు నిండా అయితే పూతతో చాలా బాగుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ను టచ్ చేయండి.